చేసినాం అక్కడ. సో, బరబ్బర్ అంటే మెట్టుగూడలో ప్రతి ఒక్క పని చేసిర్రు మీరిప్పుడు జనాలకి. అంటే ఇప్పుడు జనాలకంటూ సమస్యలు మీ ఎప్పటికుంటాయండి. డివిజన్ మొత్తం అభివృద్ధి అయ్యుందిప్పుడు. అభివృద్ధి అంటే 70% అయింది. నేను అనేది అదే అంటున్నా అండి సరే శివ గారు. నేనొస్తా మీ బస్తీకొస్తా. ఓకే. 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 శివ ఆ! గారు నేను చెప్పేది మీరు ఇంటలే. ఆ! అభివృద్ధి అనేది ప్రతి దగ్గర అయింది. మా హైదరాబాద్‌లో మొత్తం అయింది. కాంగ్రెస్ హయాంలో. మా ప్రభుత్వంలో అయిందండి. కాంగ్రెస్ హయాంలో ఏమైతదండి? ఓకే. ఏమైతది చెప్పండి? కాంగ్రెస్ హయాంలో కనీసం ఇప్పుడు మైనారిటీ వాళ్ళకు, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి ఇంతవరకు చీరలే లేవు. పోనీ బతుకమ్మ అంతా అయిపోయింది. మీరు ఊర్లలో ఇచ్చిర్రు. మరి మైనారిటీ వాళ్ళకి చీరలు ఇవ్వండి అక్కడ. తిప్పి కొడితే ఇంకొక 5 రోజులైతే క్రిస్టమస్ ఉంది. హ్మ్. ఇంతవరకు చీరలు గతి లేవు. ఇంత గవర్నమెంట్ అయిన ప్రభుత్వానికి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఓటు అడగడానికి సిగ్గుచేరం అనేదన్నా ఉండాల. ఒక ఓటు అడిగేటప్పుడు ఒక 6 గ్యారంటీలేవి, వీళ్ళు చెప్పినయేవి, ఏంది అని కనుక్కోవాల. మేమిప్పుడు మీరు అంటుర్రు అభివృద్ధి చేసిర్రా మీరు, మేము వస్తామని అంటున్నారు. చూసుకోండి. అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అండి నేనొచ్చినంక. ఎందుకంటే మేము చాలా బెటరు. మేము మీరు అట్లా రాకముందు కూడా బీఆర్ఎస్ఏ ఉందండి. అవునండి. బీఆర్ఎస్ మేము కార్పొరేటరే మేము ఉన్నారు అదే కదా! చెప్తున్నామండి. హ్మ్. మేము మా గవర్నమెంట్ వచ్చినాక బెటర్ అని చెప్తున్నా. ఓకే. ఆ! ఈ హైటెక్ సిటీ ఏంది, అవి అన్నీ ఏంది, మా కేటీఆర్ గారు 5 ఏళ్ళు చేసిర్రా? 10 ఇయర్స్‌లో అంత డెవలప్ చేసిండంటే ఎక్కడికెంచి ఏ రాళ్ళు అంత కుండలు అన్నీ ఇరగొట్టి అన్నీ చేసిండ్రంటే, ఒక హైటెక్ సిటీని ఈరోజు చేసిండ్రంటే ఒక బయట దేశం నుంచి వచ్చినట్టుంది అక్కడికెళ్తే. ఇక మేము చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. కాబట్టి ఏందంటే మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాం. మేము ప్రతి దగ్గర మీరు ఎక్కడన్నా వెళ్ళండి. ఏమన్నా ఉంటాయి సమస్యలు అనేది ఎప్పటికుంటది. ఉండదని కాదు. ఉంటాయి అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి. వాళ్ళు చెప్తారు. మొత్తం ఇక్కడ చేయలేదని చెప్పరు వాళ్ళు. లేదు పక్క గల్లీలో చేసిర్రు, ఈడ చేసిర్రు, ఈడ కొంచెం అయ్యేది ఉంది. ఇప్పుడు పెట్టిర్రు అని అంటారు. ఓకే.